పేరు రావుల శ్రీనివాస్ గౌడ్. మా సంగెం గ్రామం నసలాబాద్ మండలం. మేము 2016లో సొసైటీ నుంచి 4,50,000 రూపాయలు లోన్గా తీసుకున్నాము. ఇప్పటి వరకు 4-5 కిస్తీల వరకు కట్టాము. అయినా కూడా ఇప్పుడు 7,80,000 నుంచి 8 లక్షల వరకు బాకీ చూపిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అవి కట్టకుంటే మీ పొలం జప్తు చేస్తాము, మీ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయం పైన గత సంవత్సరం పాదయాత్రకు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు, మీకు ఎట్లయినా సాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం చేయలేదు. కానీ ఇకనైనా చేస్తారని మేము నమ్ముతున్నాము రైతులందరం. చెప్పను. నా పేరు పసుపుల లక్ష్మణ్, నసలాబాద్ మండల్, కామారెడ్డి జిల్లా, దుర్కి సొసైటీ పరిధిలో గల గత 2017 సంవత్సరంలో 4,32,000 రూపాయలు తీసుకున్నాను. ఈ రోజు నాటికి 7,95,000 రూపాయలు అయినాయి. ఆ డబ్బులు ఇచ్చిన టైంలో ప్రస్తుత మొదటి ఇన్స్టాల్మెంట్ పట్టుకొని 78,000 పట్టుకొని ఇచ్చారు. మళ్ళీ మిగతా డబ్బులు 6 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పట్టుకొని ఇచ్చారు. ఆ పట్టుకున్న డబ్బులు మాకు తీసుకున్నట్టు కూడా అనిపించలేదు. మరి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిజామాబాద్ టు బాన్స్వాడకు పాదయాత్ర సందర్భంగా మా అంకోల్ క్యాంపులో ఈ సొసైటీ లోన్లు మాఫీ చేస్తానని కూడా హామీ ఇచ్చారు సీఎం గారు. ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుకుంటా తలుపులు బీక్తాము, టీవీలు ఎత్తుకపోతాము, మీ పొలాలు కూడా అర్రాజ్ చేస్తాము అని చెప్పి ఈరోజు సొసైటీ సిబ్బంది వారు మాకు ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు. మేము మమ్మల్ని తక్షణమే సీఎం గారు ఆదుకుంటారని ఆ మాట ప్రకారము, పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము ఆదుకుంటారని చెప్పారు. ఆ రోజు సీఎం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చెప్పి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం గారు. మీరు దయచేసి మా రైతుల పక్షాన నిలబడతారని ఆశిస్తున్నాను. మా నసలాబాద్ మండల్ సంగెం గ్రామం. నేను హోటల్ మీద లోన్ తీసుకున్నా, 70,000 తీసుకున్నా, 1,80,000 చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో జూలై యాత్ర పోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాఫీ చేస్తున్నాడు, మాఫీ చేయలే. సొసైటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు డైలీ తిరిగిపోతున్నారు. దర్వాజాలు, సామాను అవి అన్నీ తీసుకెళ్తాము వ్యాన్లు వేసి, మీరు కట్టకుంటే కంపల్సరీ మీ సామాను మొత్తం తీసుకెళ్తామని భయపెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కోరుకున్నారు రుణమాఫీ చేయమని కోరుకుంటారు.